హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ అప్. ప్రీవియస్ డే మనం మాట్లాడుకున్న విధంగా ఇంచుమించు 22,802 మన సపోర్ట్ అనుకున్నాం. నియర్ బై మన సపోర్ట్ దగ్గర ఓపెన్ అవ్వడం జరిగింది. ఓపెన్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అయ్యి మనం ఏదైతే ట్రెండ్ లైన్ గీసామో ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయింది. బట్ మనం అనుకున్న రెసిస్టెన్సీ 22,971, 23,006 ఈ యొక్క రెసిస్టెన్స్ దగ్గర సస్టైన్ అవ్వకుండా అగైన్ డౌన్ సైడ్కి వచ్చింది. మీరు బాగా గమనించినట్లయితే ఈ యొక్క రెసిస్టెన్స్ హారిజంటల్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి వచ్చేసింది. అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రీన్ కలర్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చింది. సో మనం ఈ డౌన్ సైడ్కి వచ్చిన దాన్ని ఏం చేసుకుందాం, రెడ్ కలర్లో చూపిస్తాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంపార్టెంట్ సపోర్టు, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ని మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసుకుంటే ఏ విధంగా మనకు ట్రేడ్ ఈజీ అవుతుందని మనం తెలుసుకుందాం. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. మీకు రేపటి ప్రిడిక్షన్ గురించి మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ముందున్న ప్రిడిక్షన్ అంతా మనము డిలీట్ చేసి చూపిస్తాం. ఈ విధంగా మీరు డిలీట్ చేసేస్తే రేపటి ఇంపార్టెంట్ సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో రేపటి కూడా మనకు ఇంపార్టెంట్ సపోర్ట్, రెసిస్టెన్సీ సేమ్ ఇదే వాల్యూవే ఉంటుంది. ఇది రేపటి రెసిస్టెన్సీ, అలాగే సపోర్టు ప్రీవియస్ డే మనం మాట్లాడుకున్నాం కదండి. ఇక్కడ సపోర్టు ట్రెండ్ లైన్ కూడా మనకు ఫామ్ అవుతుంది. ఇది ఒక సపోర్ట్గా మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ లైన్ ఇంతకుముందు ఈ విధంగా డౌన్ నుంచి అప్పుకి వెళ్తుంది ట్రెండ్ లైన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బాగా గమనించండి. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ డిలీట్ చేసి చూపిస్తే ఇప్పుడు ఏమైంది, ట్రెండ్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ట్రెండ్ అప్ సైడ్ నుంచి డౌన్కి ఫామ్ అవుతుంది. ఇక్కడ గమనించండి. సో ఇది మనం అనుకునేది. ట్రెండ్ని గుర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. ట్రెండ్ని గుర్తించకపోతే మీరు ఆపోజిట్ ట్రెండ్లో మీరు ఏదైనా పొజిషన్ తీసుకున్నా, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఏదైనా ఇండెక్స్లో ఎంట్రీ తీసుకున్నా మీకు ఆల్మోస్ట్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సే ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు గుర్తించారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది కూడా రేపు మనకి దీనిపైన అబోవ్ సస్టైన్ అయితే దాని తర్వాత వెంటనే ఇక్కడ ఒక రెసిస్టెన్సీ ఉంది. గమనించండి, ఇక్కడ ఒక రెసిస్టెన్సీ ఉంది 23,039. ఒకవేళ దీన్ని డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే ఇక్కడ మళ్ళీ వెంటనే ఒక సపోర్ట్ కూడా ఉంది. ఇది డౌన్ సైడ్ ఒక సపోర్ట్ ఉంది మనకి, గమనించండి. సో ఈ విధంగా ఏదైనా కానీ ఇక్కడ మీరు బాగా గమనించండి. నేను చాలా టైమ్స్ ఒకే మాట అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. ఈ విధంగా మార్కెట్ బ్రేక్అవుట్ అయినా, గ్యాప్ అప్ అయినా ఈ యొక్క రెసిస్టెన్సీ పైన సస్టైన్ అయితేనే ఈ విధంగా అప్ సైడ్కి ర్యాలీ అనేది కొత్త బయర్స్ రావడం జరుగుతుంది. అలా కాని పక్షంలో సమ్ టైమ్స్ ఈ విధంగా ట్రాప్ చేయడం జరుగుతుంది. ఇలా బ్రేక్అవుట్ అయ్యి అగైన్ ఈ విధంగా డౌన్ సైడ్ డైరెక్ట్గా అయినా రావచ్చు, ఇంకొకసారి రీట్రేస్మెంట్ చేసైనా ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకు మీరు సపోర్ట్, రెసిస్టెన్స్ని ముందే ఫైండ్ అవుట్ చేసుకున్నా, ట్రెండ్ లైన్స్ని ఫైండ్ అవుట్ చేసుకున్నా, అక్కడ మార్కెట్లో సస్టైన్ అయిందా లేదా డౌన్ సైడ్కి బ్రేక్ అయిందా అని బట్టి మీ యొక్క పొజిషన్ ఏమిటని మీకు అర్థమవుతుంది. సో అలాగే ఇక్కడ కూడా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఏ విధంగా ఉంటుంది, ఒకటి ఇక్కడ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి ఈరోజు కూడా అప్ సైడ్కి ర్యాలీ అయింది. ఈ విధంగా అప్ సైడ్కి ర్యాలీ అయితే మనము గ్రీన్ కలర్ ఇండికేషన్ ఇస్తాము. ఒకవేళ ఇక్కడ ఉన్న సపోర్ట్ని రెస్పెక్ట్ చేయకుండా డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే ఈ విధంగా డౌన్ సైడ్కి మనం చూడాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఏదైనా కానీ మనము స్టాక్లో ముందుగానే కానీ ఇండెక్స్లో కానీ ట్రెండ్ ఎలా ఉంది, దాని యొక్క సపోర్ట్, రెసిస్టెన్స్ని మీరు గమనించగలిగినప్పుడే మీకు ఒక వ్యూ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది ఒక రెసిస్టెన్సీ. బాగా గమనించినట్లయితే వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు, మనకు మెయిన్ ఏమంటే సబ్జెక్ట్ అర్థం అవ్వాలా, మన వ్యూవర్స్కి సబ్జెక్టు గురించి పూర్తి అవగాహన రావాలని మనం ఈ వీడియో చేస్తున్నాము. మీ నుంచి మాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేదండి. ఓన్లీ మన సబ్జెక్ట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. మన ట్రేడింగ్ ఫ్యామిలీలో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమవుతుంది కదా సపోర్ట్, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్ అబోవ్ ఉంటే ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాం, ట్రెండ్ లైన్ బిలో ఉంటే ఏ విధంగా ప్లాన్ చేసుకుంటామని. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మన సబ్జెక్ట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. రాబో వీడియోలో మనం వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.